మాచర్ల గ్రామ ప్రజల తరపున మాచర్ల కుర్ని బాంధవుల తరపున నేను మాచర్ల కుర్ని యువసేన ప్రెసిడెంట్గా పిజి సిద్ధరామప్ప నా పేరు. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణము మా కుర్ని కులస్తులైన మా ముగ్గురు పిల్లలు, నా తమ్ముళ్ళు, నా అల్లుళ్ళు, మా తోటి రిలేషన్స్ ఉద్యోగం సాధించడం, మన టీఆర్టీలో తెలంగాణలో టీఆర్టీలో ఉద్యోగం సంపాదించడం జరిగింది. ఇలాంటిది గట్టు మండలం మొదటే మా మండలం గట్టు మండలం వెనుకబడిన ప్రాంతంగా చాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది. అలాంటి వెనుకబడిన ప్రాంతంని మన గట్టు మండలంలో 14 మంది టీచర్ ఉద్యోగస్తులు టీచర్ జాబ్ రావడం గర్వకారణంగా ఉంది. అలాంటిది మా గ్రామానికి 4 యువకులకు టీచర్ ఉద్యోగం లభించింది. అందులో మా కుల బాంధవులైన మా కుర్ని నీలకంఠేశ్వరుడి ఆశీర్వాదంతో మా పిల్లలు ముగ్గురికి ఈ ఉద్యోగం లభించడం మాకెంతో గర్వకారణం. అలాగే ఈ గట్టు మండలం కూడా మంచి పేరు తెచ్చి వాళ్ళ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలు అవరోధిస్తారని కోరుకుంటూ, అలాగే మా గ్రామ ప్రజల ఆశీస్సులు మరియు అందరి ఆదరాభిమానాలు మరియు మా శ్రీ నీలకంఠేశ్వరుని ఆశీస్సులు ఉండి వీళ్ళకు ముందు మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారని ఆశిస్తూ. మాచర్ల గ్రామం, గట్టు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుంచి. ఇందుమూలన తెలియజేయడం ఏమనగా, నేను గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో టీఆర్టీ తెలుగు మీడియంలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఈ గట్టు మండలంలో అక్షరాస్యత వెనుకబడింది అని ప్రపంచ నలుమూలలో కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు గట్టు మండలంలో ఉంచుకున్న 14 మంది గవర్నమెంట్ జాబ్స్ సాధించినారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు గట్టు మండలంలో కూడా ఎంతో అక్షరాస్యత ముందు పెరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా, ఈ యొక్క విజయానికి కష్టం యొక్క ఫలితం మామూలుగా కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని ఆశిస్తున్నాను. అందులో గాను కష్టాలు ఉంటేనే లాభాలు వస్తాయని ఈ సభాముఖం కూడా తెలియజేస్తున్నాను. కష్టం లేనిదే మనకి సుఖము కానీ లాభం కానీ మనం అనుకున్న విజయాన్ని కూడా సాధించలేమని కోరుకుంటున్నాను. కష్టపడితేనే సంతోషానికి విలువ ఉంటుంది. నేను ఈ విజయాన్ని సాధించడానికి నా తల్లిదండ్రులు, పేరెంట్స్, అందులో ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నా పేరు రమేష్, మా నాన్న దేవేంద్రప్ప, మా అమ్మ పేరు శకుంతల. వీళ్ళ స్ఫూర్తితోనే నేను ఈ విజయానికి అనుహరణని అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళ ఉంటేనే ఈ విజయం వచ్చిందని నేను కూడా భావిస్తున్నాను. తర్వాత ఈ టీఆర్టీలో టీచర్ ఉద్యోగం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. తర్వాత ఈ గట్టు మండలంలో నాతో పాటు ఇంకా 14 మంది వచ్చినందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తాను. ముందు రాబోయే కాలంలో కూడా ఇలాంటి విజయాలు మా ఊరిలో కాకుండా మా గట్టు మండలం కూడా ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను. నేను కే నరేష్, నేను మాచర్ల గ్రామం గట్టు మండలం నుంచి టీఆర్టీలో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను. మన గట్టు మండలం ప్రపంచంలోనే అక్షరాస్యతలో వెనుకబడిన మండలం. అయితే నేడు చాలా అభివృద్ధి స్థాయిలో ఉంది అక్షరాస్యతలో. మన గట్టు మండలం నుంచి 14 మంది ఏకదాటిగా ఒకేసారి టీఆర్టీ జాబ్కు అంటే గవర్నమెంట్ టీచర్ జాబ్కు ఎంపిక కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు నా స్ఫూర్తి అంటే మా ఊర్లో చాలామంది గవర్నమెంట్ జాబులు సంపాదించారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సూచనలు అనుసరిస్తూ చదివాను. వాళ్ళే నా స్ఫూర్తి. మరియు నా విజయానికి కారణం మా అమ్మ మరియు మా అన్నయ్య. వీళ్ళు లేకుంటే నేను ఈ విజయాన్ని సాధించేవాడిని కాదు. వాళ్ళు పగలనక రాత్రనక కష్టపడి నా కోసం నెల డబ్బులు పంపిస్తే నేను వాటిని నా పట్టుదలతో చదివాను. ఇంకా ముందు ఏమన్నా కావాలనుకున్నాను. నేను టీచర్ జాబ్తోనే ఇక్కడికి ఆగిపోకుండా
ఇంకా ముందు డిగ్రీ చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను. ముందు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రాసి మంచి ఆఫీసర్ని కావాలని నేను అనుకుంటున్నాను. ఈ గట్టు మండలంలో మాచర్ల గ్రామంలోని నేను టీఆర్టీ జాబ్ సాధించినందుకు ఎక్కువగా గర్వించకుండా అందరితోనూ నేను గర్వపడకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడే అసలైన బాధ్యత ఎదుర్కొంటున్నానని నేను అనుకుంటున్నాను. ఈ సమాజంలో అడుగెడుతున్నాను. అందరూ కూడా నన్ను గౌరవిస్తూ చూడాలని కోరుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుపేద కుటుంబాలకి వాళ్ళ యొక్క వెనకబడిన మండలం అంటున్నారు కానీ అక్కడికి అక్షరాస్యత ఎంత సక్రమంగా వెళ్తుంది, ఎంతమంది టీచర్లు ఉన్నారు, స్కూల్కి ఎంతమంది టీచర్లు ఉండాలి, అసలైన బాధ్యత ఎక్కడ లోపిస్తుంది అనేది గుర్తించి కూడా దీన్ని కొద్దిగా దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకెళ్తే ఇక్కడ విద్యార్థులు కూడా మంచిగా చదివి ఉన్నత స్థానాలు అధిగమిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా మాలో కసి పెరిగింది, చదవాలనే కసి కూడా పెరిగింది. అందరూ కూడా ఒక ఏకదాటిగా చదివి మంచి ఉద్యోగాలు సాధిస్తామని ఇంకా కోరుకుంటున్నాను. ఇంతటితో నచ్చింది.